హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఆగస్టు 15 నుంచి పుష్ప 2 పోస్ట్ పోన్ అయి చాలా సినిమాలకి లైన్ క్లియర్ చేసిందనే చెప్పాలి. పోస్ట్ పోన్ అనే అట్ట అనౌన్స్మెంట్ వచ్చిందో లేదో ఇట్ట సినిమాలన్నీ క్యూ కట్టాయి. పుష్ప 2 పోస్ట్ పోన్ అయిందనగానే ఆగస్టు 15న రాబోతున్నామని మొట్టమొదటగా అనౌన్స్ చేసింది డబుల్ ఇట్ స్మార్ట్ మూవీ టీం. తర్వాత ఒక్కొక్కరుగా వరుసగా క్యూ కట్టేశారు. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా సరే మెయిన్గా డబుల్ ఇట్ స్మార్ట్, రవితేజ, మిస్టర్ బచ్చన్ మధ్యనే పోటీ నడుస్తోంది కూడా. పూరి జగన్నాథ్, చార్మి ఇద్దరు కూడా లైగర్ సినిమాతో అప్పుల్లో కూరుకుపోయారు. బ్లాక్ బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా డబుల్ ఇట్ స్మార్ట్ తీసి సోలోగా రిలీజ్ చేసుకొని గెట్టున పడదామనుకునే లోపే హరీష్ శంకర్ అన్నయ్య, రవితేజ తమ సినిమాని అదే డేట్కి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. తర్వాత చార్మి కౌంటర్ ఇవ్వడం, హరీష్ శంకర్ కవర్ చేయడం, ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ నడిచిపోయాయి. మొత్తానికైతే 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఫైనల్ టాక్ కూడా వచ్చేసింది. మరి మిస్టర్ బచ్చన్, డబుల్ ఇట్ స్మార్ట్ వీరిద్దరిలో పైచేయి ఎవరిది? ఈ రెండింటిలో ఒక సినిమా చూడాలంటే ఏ సినిమా బెటర్ అన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే, ఈ సినిమా బాలీవుడ్లో అజయ్ దేవ్గన్ తీసిన బ్లాక్ బస్టర్ మూవీ రైడ్కి రీమేక్. ఈ రైడ్ మూవీలో ఎలాంటి సాంగ్స్, ఫైట్స్ లాంటి ఎలివేషన్స్ లేకుండా ఓన్లీ రైడ్ కాన్సిక్వెన్సెస్ మీదనే నడిచిపోతుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. అయితే దాన్ని రవితేజతో రీమేక్ చేశాడు హరీష్ శంకర్. సింపుల్గా స్టోరీ లైన్ ఒకసారి చూద్దాం. హీరో మిస్టర్ బచ్చన్ ఒక నిజాయితీ కలిగిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. సిన్సియర్గా ఎన్నో రైడ్ చేసి 100 కోట్ల నల్లధనాన్ని గవర్నమెంట్కి అప్పగిస్తాడు. అలాంటి బచ్చన్ ఒక పొగాకు వ్యాపారిపై రైడ్ చేసి అతన్ని బుక్ చేస్తాడు. అయితే తనపై ఆగ్రహించిన పై అధికారులు బచ్చన్ని సస్పెండ్ చేస్తారు. దాంతో తన సొంతూరికి వెళ్లి ఒక ఆర్కెస్ట్రా ట్రూప్ పెట్టుకుంటాడు. అక్కడే హీరోయిన్ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. సరిగ్గా ఆమెను పెళ్లి చేసుకునే టైంకి తనకి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వమని ఆర్డర్స్ వస్తాయి. ఎందుకంటే విలన్ జగ్గయ్య అరాచకాలు మితిమీరిపోతుంటాయి. తన మీదకు వచ్చే ప్రభుత్వ అధికారుల్ని, ఎదురు తిరిగిన వారిని హతమారుస్తుంటాడు. అలాంటి జగ్గయ్య మీదకి బచ్చన్ని రైడ్కి పంపిస్తారు. మరి బచ్చన్ జగ్గయ్య ఇంటిపై రైడ్ చేశాడా? అలాంటి జగ్గయ్యని బచ్చన్ ఎలా ఎదుర్కొంటాడనేది మిగతా స్టోరీ. ఇక మూవీ ఎలా ఉందంటే, మీరు బాలీవుడ్ రైడ్ సినిమాని చూస్తుంటే మాత్రం ఈ సినిమాకి పొరపాటున కూడా పోవద్దు. రైడ్ సినిమా చాలా సీరియస్గా, చాలా ఇంట్రెస్ట్గా, మినిమం రన్ టైంలో సాగిపోతే, మిస్టర్ బచ్చన్ మాత్రం స్పూప్ మూవీగా చాలా సిల్లీగా ఉంటుంది. నవ్వించాలని హరీష్ శంకర్ అన్నయ్య చేసిన ప్రయత్నాలు రివర్స్లో ఆయన్నే నవ్వులపాలు చేశాయి. అన్నింటికంటే ముఖ్యంగా విసుగు తెప్పించింది, వెగటు పుట్టించింది రవితేజ, భాగ్యశ్రీ లవ్ ట్రాక్. ఆ ముడతలు పడ్డ ఫేస్తో యంగ్ హీరోయిన్తో చేసే రొమాన్స్ చూసినప్పుడు నాకైతే ఎంఎస్ నారాయణ గారు గుర్తొచ్చారు. అస్సలు వర్కౌట్ కాలేదు. అల్లరి నరేష్ సుడిగాడు మూవీలాగా కథ ఒక ఫ్లోలో లేకుండా లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్, విలన్ ట్రాక్ ఇలా విడివిడిగా ఒకదాంతో మరొకటి సంబంధం లేకుండా అతికించారు. విలన్గా చేసిన జగపతి బాబుని కమెడియన్ని చేశారు. అసలు స్కోప్ లేని క్యారెక్టర్ అది. చెమ్మక్ చంద్ర కామెడీకి ఒక దండం. దేవిశ్రీ ప్రసాద్, సిద్ధు జొన్నలగడ్డ క్యామియోస్ ఉన్నాయి. అవి ఎందుకున్నాయో హరీష్ శంకర్కే తెలియాలి. అబ్బా, ఇది కదా మనకు కావాల్సిందని అనిపించే ఒక్క సీన్ కూడా ఈ సినిమాలు లేదంటే మీరు నమ్ముతారా? చాలామంది ప్రీ క్లైమాక్స్కి ముందే థియేటర్ నుంచి వెళ్ళిపోయారు. ఓవరాల్గా చెప్పాలంటే ఇదొక ఓవర్ కాన్ఫిడెన్స్ మూవీ. ఇక డబుల్ ఇట్ స్మార్ట్ విషయానికి వస్తే, హీరో ఇమేజ్తో సమానమైన పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో అధపాతాళానికి పడిపోయాడు. అలా పడిపోవడం, పైకి లేవడం పూరి జగన్నాథ్ కొత్తేం కాదు. అయితే లైగర్ ఆ అవకాశం కొంతవరకు ఇచ్చినట్లుంది. ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా చేసిన మూవీనే డబుల్ ఇట్ స్మార్ట్. ఇది ఎలా ఉందో చూద్దాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, బిగ్ బుల్ అదే సంజయ్ దత్ పెద్ద డాన్ తనకి బ్రెయిన్ ట్యూమర్ అనే వ్యాధి ఉండడంతో 3 నెలల్లోనే చనిపోతాడని తెలుసుకుంటాడు. కానీ తనకి చిరకాలం బ్రతకాలనే కోరిక ఉంటుంది. ఒక డాక్టర్ మెమొరీ ట్రాన్స్ఫర్ ఐడియా ఇస్తాడు. దాంతో తన మెమొరీ ట్రాన్స్ఫర్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే ఇస్మార్ట్ శంకర్కి ఇదివరకే మెమొరీ ట్రాన్స్ఫర్ సక్సెస్ అయిందని తెలుసుకొని అతనిలో తన మెమొరీని జొప్పించి అతని రూపంలో తాను బ్రతికుండాలని అనుకుంటాడు. మరి ఇస్మార్ట్ శంకర్కి మెమొరీ ట్రాన్స్ఫర్ చేయడానికి బిగ్ బుల్ చేసిన ప్రయత్నాలేంటి, తర్వాత ఏం జరిగిందన్నది మిగతా స్టోరీ. ఇక మూవీ ఎలా ఉందంటే, ఒక బ్లాక్ బస్టర్ క్యారెక్టర్కి చాలా సిల్లిగా కథ అల్లుకొని తీసిన సినిమా డబుల్ ఇట్ స్మార్ట్. అసలు ఇది సీక్వెలా కాదన్న సంగతి కూడా మనకు తెలియదు. సీక్వెల్ అయితే పార్ట్ 1లో ఉండే క్యారెక్టర్స్ అంతా ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. పోనీ సిమిలర్గా తీసుకున్నాడంటే ఇస్మార్ట్ క్యారెక్టర్ ఇక్కడ పెట్టాడు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, రా ఏజెంట్లు మరీ ఇంత సిల్లిగా ఉంటారా అని. అలీ కామెడీ ట్రాక్ కొంతవరకు బాగుంది, కానీ నవ్వించిన దానికంటే విసిగించిందే ఎక్కువ. దీనికి మదర్ సెంటిమెంట్ కూడా అద్దాడు, కానీ ఆ మదర్ చేసిన ఓవర్ యాక్షన్ నా భూతో నా భవిష్యత్. లైగర్ సినిమా ఫ్లాప్ అయిన కసిలో మంచి సినిమా ఇస్తాడనుకుంటే చావుగొట్టి చెవులు మూశాడు. సరైన స్టోరీ, స్క్రీన్ ప్లే రాసుకోలేదు. స్టార్టింగ్ ఒక 25 మినిట్స్ హీరో రామ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, డ్యాన్సులు కొంతవరకు పర్వాలేదనిపించాయి. ముఖ్యంగా రామ్ పోతినేని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అది తెరపై చాలా స్పష్టంగా కనిపించింది కూడా. మొత్తానికైతే ఇది కూడా పోయినట్లే. ఓవరాల్గా 2 సినిమాలు రాడ్లే. అయితే రవితేజ, మిస్టర్ బచ్చన్తో పోల్చుకుంటే మాత్రం డబుల్ ఇట్ స్మార్ట్ చాలా బెటర్. ఈ రెండింటిలో ఒక సినిమా చూడాలనుకుంటే మాత్రం నా సజెషన్ అయితే డబుల్ ఇట్ స్మార్ట్కే వెళ్ళండి. సో గాయ్స్, ఇది వీడియో.
మరి ఈ రెండు సినిమాల గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.